సిలువలో పలికిన రెండో మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించు అని మొదటిగా పలికినటువంటి మాట ప్రపంచాన్ని ప్రభావితము చేయటమే కాదు, ఆ రోజు సిలువలో ఉన్న ఇద్దరు దొంగల జీవితంలో మొదటి దొంగ మారలేదు, కానీ రెండో దొంగ మనస్సు మారిపోయింది ఈ మాట విన్నప్పుడే. ఆ విషయాలు కూడా మీకు నేను ధ్యానిస్తూ వచ్చాను. రెండో దొంగ పలికినటువంటి కొన్ని మాటలు రాత్రి మీకు నేను పంచుకున్నాను. మళ్ళా చదువుదాం. 23వ అధ్యాయము 42వ వచనం, లోకా శుభవార్త. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభు ఈ మాట చెప్పాడు. సిలువలో ఇద్దరు దొంగలు, ఎడమ పక్క ఒకడు, కుడి పక్కన ఒకడు. వారి పేర్లేమిటో మీకు చెప్పాను, వాళ్ళ జీవితం ఎలాంటిదో చెప్పాను. మొదటివాడు అవిశ్వాసి అయితే రెండోవాడు విశ్వాసిగా మార్చబడ్డాడు. మొదటివాడు మమ్మల్ని నిన్ను నువ్వు రక్షించుకో అంటే రెండోవాడు నన్ను రక్షించు అని వేడుకున్నాడు. మొదటివాడు దేవునికి దూరం అయిపోతే రెండోవాడు దేవునికి దగ్గరైపోయాడు. మొదటివాడు దేవునితో కయ్యానికి దిగాడు, కానీ రెండోవాడు దేవునితో ఇయ్యానికి దిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటివాడు నిత్య నరకం వైపు వెళ్ళిపోతే రెండోవాడు నిత్య జీవం వైపు పరిగెత్తాడు. కారణం ఏమిటంటే ఒకటే, మొదటి మాటను రెండో దొంగ దీన్ని అర్థం చేసుకున్నాడు. ఎంతోమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. కపాలం అనే స్థలములో, కల్వరి కొండ మీద కొన్ని వందల మంది ప్రజలు ఉన్నారు. యేసుక్రీస్తును ప్రేమించేవారు ఉన్నారు, యేసుక్రీస్తును ద్వేషించేవారు ఉన్నారు. ఆయనంటే అభిమానించేవారు ఉన్నారు, ఆయన్ని అవమానపరుస్తున్న వారు అక్కడ ఉన్నారు. ఆయనంటే ఇష్టపడుతున్న వారు ఉన్నారు, ఆయనంటే ఇష్టము లేని వారు అక్కడ ఉన్నారు. ఆయన వల్ల బాగుపడ్డవారు అక్కడ ఉన్నారు, వీడు ఎందుకు బాగు చేశాడు అనేవారు కూడా అక్కడ ఉన్న రకరకాల మనుషులు అక్కడ ఉన్నారు. అయితే ఇన్ని రకాలుగా చిత్రవద అవుతున్న ఆయన మొట్టమొదటిగా పలికిన మాట వల్ల తర్వాత మారినోళ్ళు వేరు, కానీ అప్పటికప్పుడు మారినోళ్ళు అక్కడ కనిపించరు. ఎప్పుడు మారిన వాళ్ళు కనిపిస్తారంటే ఆయన సిలువలో మరణించిన తరువాత. ఏమండి, రమారమి 3 గంటల సమయంలో ఆయన గొప్ప కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ప్రాణము విడిచినప్పుడు పెద్ద భూకంపము కలిగింది. లోకమంతా చీకటైపోయింది. ఎప్పుడైతే చీకటైపోయిందో ఆ సమయంలో శతాధిపతి, ఈయన నిజంగా చెప్పండి, ఈయన నిజంగా దైవ కుమారుడే అని ఆ రోజున చెప్పగలిగారు, కానీ ముందు మారిన వాళ్ళు లేరు. అయితే ఈ ముందు మారిన వాడే ఈ రెండో దొంగ, సిలువలో కుడివైపున ఉన్న రెండో దొంగ. అతను గద్దించి, ఎవరిని గద్దించాడు? మొదటి దొంగను గద్దించి మనం అదే శిక్షా వీధిలో ఉన్నాం. మొదటి దొంగ ఏమన్నాడు? నీవు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటే, రెండో దొంగ వాడిని గద్దించి, అంటే బుద్ధి చెప్పి మందలించి, గద్దించేది ఎవరినో చెప్పాను. ఎవరిని గద్దిస్తాము? మనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు, మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు తప్పటడుగులు వేస్తున్నప్పుడు, ఎవరినైతే మనము ఇష్టంగా చూసుకుంటామో వాళ్ళు ఆ ఇష్టానుసారంగా జీవించి చెడిపోతున్నప్పుడు ఆ తల్లి తండ్రి అంటారు, నాన్న ఇది మంచి పద్ధతి కాదు అని గద్దిస్తారు. ఏమండి, ఆ భార్య చెప్తుంది ఇది నీకు మంచిది కాదు, ఆ భర్త చెప్తాడు ఇలా చేయటం తప్పు, గద్దించటం, మందలించటం. ఎందుకంటే తన్ను ప్రేమించే వారిని మాత్రమే గద్దిస్తాం, ఎవరిని పడితే వాళ్ళను గద్దించడానికి వీలు లేదు. అయితే ఈ రెండో దొంగ పలికినటువంటి మాటలు మీతో పంచుకున్నాను. ఏమని మాట్లాడాడు?
నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. మొదటి మాట మీకు చెప్పాను. రెండోది, నీవు దేవునికి భయపడవా. మూడోది, మనకైతే ఏంటిది? న్యాయమే. ఈ విషయాలు కూడా మీతో నేను రాత్రి మాట్లాడాను. నాలుగో మాట చదువుదాం. లోకసువార్త 23:41 వచ్చిన. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. ఇక వినండి, మళ్ళా 3 మాటలు చెప్పి నేను ముగింపులోకి తీసుకొని వస్తాను. సిలువలో 7 మాటలు ధ్యానించడం కుదిరితే అనుకుంటున్నారా? నెలల కాలాలు సరిపోతుంది తెలుసా? అంటే విఫలంగా చెప్తుంది. ఎందుకంటే ప్రభు చిత్తమైతే ఎంతవరకు వెళ్ళగలుగుతాం అంతవరకు వెళ్తాం. 7 మాటలు పంచుకోవాలనే రూల్ అయితే ఏమి లేదు. ఏమండి? 7 మాటల గురించి మనం అందరికీ తెలుసు. 7 మాటలు తెలియని వాళ్ళు చెప్పండి. మాకు 7 మాటలు తెలియదు అన్న వచ్చి చూపించండి. అందరికీ తెలుసు. మొదటి మాట చెప్పండి, తండ్రి. రెండో మాట చెప్పండి, పరదేశంలో. మూడో మాట చెప్పండి, అమ్మా ఇదిగోని. నాలుగో మాట చెప్పండి, నన్నెందుకు. ఐదో మాట చెప్పండి, నేను తప్పికొనుకున్నాను. ఆరో మాట చెప్పండి, సమాప్తమైనది. ఏడో మాట చెప్పండి, తండ్రి. ఇప్పుడు చెప్పండి, మాకు తెలియదని అండి. తెలుసు. దాంట్లో ఉన్న అద్భుతమైనటువంటి మర్మాలు బయటికి తీసుకొని రావాలి. 7 మాటలు తెలియని వాళ్ళు ఎవరున్నారు? అందరికీ తెలుసు. ఈరోజు సిలువలో పలికిన రెండో దొంగ మరొక 3 మాటలు మనం చూడబోతున్నాము. చదువుదాం. లోకసువార్త 23:41. మరలా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. చాలే. మనం ఏం చేశాం? ఏం చేశాం? ఎందుకు సిలువలో శిక్ష పడింది? ఏమండి? ఇద్దరు దొంగలు, బందిపోడు దొంగలు, ఎందుకు వాళ్ళకు శిక్ష పడింది? ఎందుకు సిలువలో మేకులు కొట్టారు? ఎందుకు వాళ్ళను మరణ శిక్ష విధించారు? అదే చెప్తున్నాడు. ఇదైతే మనకు న్యాయమే. ఎందుకంటే మనం కొన్ని చేశాం. ఏమండి? ఏం చేశాం? కొన్ని మనం చేశాం. దానికి తప్పకుండా మనకు శిక్ష పడాల్సిందే. మళ్ళా చదువుతాడు. ఇదైతే మనకు న్యాయం. తర్వాత మాట చదవండి. చాలే. ఇది నాలుగో మాట. ఏమంటున్నాడు? మనము చేసిన వాటికు మనము చేశాం. కొన్ని ఏం చేశాం? దారి కాచి ఎంతో మందిని కొట్టాం. ఏం చేశాం? రాత్రుల్లో పడుకొని నిద్రపోతూ ఉంటే వాళ్ళు ఎల్లో దోచుకున్నారు. ఏం చేశాం? కొంతమందిని చంపేశాం. వీలైతే నిన్న చెప్పినట్టుగా ఆడపిల్ల పెళ్లి కోసం దాచుకున్న డబ్బు దోచుకొని వెళ్తే ఎలా ఉంటుందండి? చెప్పండి. కట్నాలు ఇవ్వాలి, 4-5 లక్షలు కూడబెట్టుకున్నాడు, కష్టపడి రూపాయి దాచుకున్నాడు. వీళ్ళు వచ్చి దోచుకొని వెళ్ళిపోయాడు. పెళ్లి పరిస్థితి ఏంటి? భర్త ఆసుపత్రిలో ఉన్నారు. 1 లక్ష రూపాయలు అవుతుంది ఆపరేషన్కు. ఎక్కడో అప్పో సొప్పో తీసుకొని 1 లక్ష మూట కట్టుకొని సంచిలో పెట్టుకొని చంకలో పెట్టుకొని వెళ్తుంటే దారి కాచి కొట్టేశారండి. ఇప్పుడు ఆపరేషన్ ఏంటి? భార్యను బతికించుకోవాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఈ 1 లక్ష రూపాయలు కూడబెట్టుకోవడానికి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాడో వాడు, ఆ భర్త. ఎంతమంది దగ్గర అడిగాడో, కన్నీళ్లు పెట్టాడో, కాళ్ళ ఏళ్ళ పడ్డాడో. ఇప్పుడు 1 లక్ష రూపాయలు కూడబెట్టుకొని అక్కడక్కడ 5,000, 10,000 పోగు చేసుకొని ఆపరేషన్ కోసం పెట్టుకున్న డబ్బు దోచుకొని వెళ్ళారు వీళ్ళు. ఏం చేశారు అనుకుంటున్నారు వీళ్ళు? ఎంతమందిని నాశనం చేశారు? ఎన్ని కుటుంబాలను కూల్చేశారు? ఎంతమందిని చంపేసి ఉంటారు వీళ్ళు? బందిపోడు దొంగలు అంటే సామాన్యమైన వాళ్ళు కాదు, నేరస్తులు అని రాయబడింది అక్కడ. మీకు తెలుసా? నేరాల ఘోరాలు చూశారు ఎప్పుడైనా అంటే? నేరాల ఘోరాలు చూశారా? నేరస్తులు అంటే ఎన్నో ఘోరాలు చేస్తేనే నేరస్తులుగా ఎంతపడతారు. అలాంటి భయంకరమైన నేరస్తులు వీళ్ళు. ఇప్పుడు సిలువలో మొదటి దొంగతో రెండో దొంగ చెప్తున్నాడు, మనము చేసిన వాటికు అంటున్నాడు. ఏం చేశాడు? ఇప్పుడు చెప్పినవన్నీ చేశాడు. ఆ రోజు ఆదామును దేవుడు సృష్టించినప్పుడు సాటైన సాకారిగా ఉంటుందని అవ్వమ్మను దేవుడికి ఇస్తే, దేవుడు అవ్వమ్మను ఆదాముకి ఇస్తే, నారీగా భార్యగా ఇస్తే, ఆమె ఏం చేసింది? తినవద్దన్న పండును దేవుడు వచ్చి ఏమడిగాడు? చదవడం మాటలు ఆది కాండం.
3:13. ఆ, 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 చాలే చేసింది. ఇక్కడ రాయబడిన మాట మనము చేసిన వాటికి అంటున్నాడు. ఏం చేశారు? ఆదాముకు దేవుడు చెప్పాడు, ఆ పండు తిన్ను దినమున నిత్యముగా చస్తావా, తినొద్దు అని చెప్పాడు. తన భార్యకు చెప్పాడు. అయితే వీళ్ళు ఏం చేశారు? తినకూడని పండు, ఏమండి, అది తినొద్దు అని చెప్పాడు, అది తినేశారు. తిన్న తర్వాత ఏమయ్యారు? దిగంబర్లుగా కనిపిస్తున్నారు. ఎప్పటి వరకు మహిమతో నింపబడిన వారు ఇప్పుడు బట్టలు లేకుండా ఉండిపోయారు, నగ్నంగా ఉండిపోయారు. అంజూరపు ఆకులు చెట్టి చుట్టేసుకుంటున్నారు. దేవుడు చల్లబూట ఏదోనో తోటకు ప్రతిరోజు వస్తాడు, ఆదాముతో మాట్లాడతాడు, కాసేపు ఆదాముతో కూర్చుంటాడు, చేయి వేసి ఆదాము స్నేహితుడుగా ఏదోనో తోటంతా తిరుగుతాడు, చాలాసేపు ఆదాముతో గడుపుతాడు దేవుడు. అలాంటిది ఆ రోజు కూడా వచ్చాడు. వస్తే ఆదాము కనిపించిన రోజు దేవుడు కోసం ఎదురు చూసే ఆదాము ఇప్పుడు ఆదాము కనిపించలా. దేవుడు వచ్చి ఆదాము కోసం చూస్తున్నాడు. ఎక్కడ 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 ఆదాము ఎక్కడున్నావు అంటే ఏమన్నాడు? ఆ, ఏమన్నాడు? అందుకు ఆదాము ఆ, ఆ, అది కాదమ్మా, ఎక్కడున్నాడు అన్నమాట. ఎక్కడున్నాడు అన్నప్పుడు ఎన్నో వచ్చిన చెప్పాయా? 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉన్నాను కాబట్టి ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? ఏమండి, మీరే చెప్పండి. రోజు ఎదురుపడేవాడు, రోజు దేవునితో కలిసేవాడు, రోజు దేవునితో మాట్లాడేవాడు, ఎప్పుడు నా స్నేహితుడు వస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూసేవాడు, ఈ రోజు వెళ్ళి చెట్ల మధ్యలో ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? చేయకూడని పని చేశాడు. చెట్ల మధ్యలో దాక్కున్నా నీ స్వరము విని అంటాడు. ఏమైంది నీకు ఆదాము? ఎందుకు? ఎవరు చెప్పారు నీవు దిగంబర పని? ఆదాముతో మాట్లాడిన దేవుడు అవ్వమ్మతో అడుగుతున్నా, నువ్వు చేసిన పనేంటి? నువ్వు చేసిన పనేంటి? దానికి ఫలం ఏమిటో తెలుసా? శాపమే. నేను ముందే చెప్పాను, ఇది తింటే చస్తావు అని చెప్పాను, మీరు వినలా. కాబట్టి ప్రసన్న వేదన పడినప్పుడు, నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు, పిల్లలు కనాల్చి వచ్చినప్పుడు ఎంత కష్టమో మహిళలైన మీకు తెలుసు. ఎంత వేదనను ఈ రోజు కాబట్టి పొట్టకోసి చేస్తున్నారు కానీ బిడ్డను. ఒకప్పుడు బిడ్డ బయటికి రావాలంటే 10 మంది మనుషులు ఆమెను పట్టుకోవాలి తెలుసా. బిడ్డ బయటికి రావటానికి వీలైతే తల్లి ప్రాణమైన పోవచ్చు, బిడ్డ ప్రాణమైన ఒకప్పుడు వైద్యము అందుబాటులో లేనప్పుడు. ఈరోజు కదా ముందుగానే పలానా రోజు డేటు ఇచ్చేసి ఆ రోజు రండి అని చెప్పి ముందుగానే వెళ్ళి మనం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం. ఒకప్పుడు మంత్రస్థానంలో ఉండేవాళ్ళు, ఏమండి, వాళ్ళు ఉండి ఆ బిడ్డను తల ఎటుందో కాళ్ళు ఎటుందో అలా తవిడి చూసి ఆ బిడ్డను తట్టి వచ్చే మార్గానికి ఆ బిడ్డను నెట్టి ఆ విధంగా రావటానికి ఇంచుమించు ఒక రాత్రి అంతా పట్టు, ఒక రోజంతా పట్టు తెలుసా మీకు. ఎడ్ల బండ్ల మీద వేసుకొని వెళ్తా ఉంటే ఆ గర్భిణీ స్త్రీని ఎడ్ల బండ్ల మీద వేసుకున్న ఎడ్ల బండ్లు ఆ గుంటల్లో గట్టుల్లో పడినప్పుడు ఆ బిడ్డ అటు ఇటు కదిలి సరిగా ద్వారం వైపు వచ్చేస్తారు తెలుసా. కారణం ఏంటి? శాపం. చేసిన పనికి తగిన శిక్ష ఏమిటో తెలుసా? నువ్వు వేదన అనుభవించి బిడ్డను కనాలి. మరలా 3:13. అప్పుడు దేవుడైన యెహోవా, నీవు చేసింది ఏంటి? ఆ రోజు సిలువలో రెండో దొంగ అంటున్నాడు మొదటి దొంగతో, మనము చేసిన వాటికు అంటాడు. ఏం చేశారు? అందుకే కపాలమనే స్థలములేకి సిలువ అనే భయంకరమైనటువంటి మరణ శిక్షకు గురయ్యారు. ఏం చేస్తే ఇంత శిక్ష పడిందో వాళ్ళకు. నేరస్తులుగా పరిగణింపబట్టమే కాదు, ఘోరమైనటువంటి నేరస్తులుగా పరిగణింపబట్టమే కాదు, మరణ దండన వారికి వచ్చి పడింది. ఎందుకు? వారు చేసినటువంటి పనికి. ఆ రోజు ఆదాము భార్య అయిన అవ్వకు ఎంత శాపం అంటే ఈ రోజుకు ఆ శాపము ఈ తల్లుల్ని వేధిస్తుంది తెలుసా మీకు. ఆదాము చేసిన పనికి ఈ రోజు కూడా చెమట కారిస్తేనే ముద్ద రావాల్సిందే పురుషులకు, ఏమండి, అవునా కాదా?
ఈరోజు ఆడపిల్లలు కూడా కష్టపడుతున్నారులే. నెలంతా కష్టపడి చెమట కాలిస్తేనే నీ భార్య పిల్లలను పోషించగలరు. శాపం కాదా ఇది? ఫ్రీగా పెట్టారు తిండి ఎవరికి? ఆదాము కొమ్మకు. కానీ ఎవరైనా పని చేశారా? ఆ? మొక్కలు చూసుకోవటం, నీళ్లు పెట్టుకోవడం తప్ప వాళ్ళు ఏమైనా కష్టపడి పని చేసినట్టు బైబిల్లో లేదు. సేద్యం చేశారు, ఏదోను తోట వరకు పని చేశారు. కానీ ఫ్రీగా భోజనం, ఏ పండ్లు కావాలంటే ఆ పండ్లు. ఏదోను తోట అంటేనే పరలోకానికి సంబంధించిన తోట అది. అంత అద్భుతమైన తోటలో నుంచి ఎందుకు నెట్టివేయబడ్డారు? వాళ్ళు చేసిన పని శాపానికి గురి చేసి భూమి మీదకి నెట్టిపడేది. దొంగ అంటున్నాడు, మనము చేసిన వాటికి ఇది శిక్ష. వీళ్ళకు పుట్టారు ఒక ఇద్దరు. ఎవరు? ఏబేలు, కయ్యోను. బాగా పెరిగారు, పెద్దోళ్ళు అయ్యారు. ఒకరోజు ఏబేలు ఏం చేశాడు? కయ్యోను చంపేశాడండి. ఏబేలు రక్తం ఏం చేసింది? దేవునికి మొరపెట్టింది, యెహోవాకు మొరపెట్టింది. దేవుడు దిగి వచ్చాడు. కయ్యోను, మీ తమ్ముడు ఎక్కడ అంటే, నా తమ్ముడికి నేనేమన్నా? ఎంత అసలు ఇట్లా ఎవడన్నా మాట్లాడతాడు మీరు చెప్పండి. దీన్ని ఏమంటారంటే, ఒకటి గర్వము, అహంకారము, ఇంకా చెప్పండి, అలా పొగరు అంటారు అండి. పైన మీ సార్తో అలాగనే మాట్లాడేది. నేనండి, మీ పైన అధికారితో ఎలా మాట్లాడాలి నువ్వు? ఏమంటే ఆఫీసులో మీ అధికారితో ఎలా మాట్లాడాలి? నీ పైన ఉన్న టీచర్తో ఎలా మాట్లాడాలి? మీ అమ్మా నాన్నతో ఎలా మాట్లాడాలి? మీ అన్నయ్యతో ఎలా మాట్లాడి, మీ ఆయనతో ఎలా మాట్లాడాలి? నువ్వు ఇలాగనే మాట్లాడతావా? అండ్ దేవుడే దిగి వచ్చి, కయ్యోను ఎక్కడ మీ తమ్ముడు అంటే, నా తమ్ముడికి నేను ఏమన్నా కావిలి వాడినా? దేవుడు అక్కడ కోపడలేదు, కానీ వాడి విచిత్రమైన మాటలను చూసినప్పుడు, నీ తమ్ముని రక్తము నాకు మొరపెట్టింది. 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, అదిగో కయ్యోనో, ఏం చేశావు నువ్వు? చేయొచ్చా ఈ పని నువ్వు? నీ తోగుటూరా వాడు, నీ తర్వాత పుట్టినవాడు, నీ రక్త సంబంధి. నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? అన్నయ్య 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 అంటూ నీ వెనికిడికి తిరిగేవాడు. అలాంటి వాడిని చంపేస్తావా? ఏంటి నువ్వు చేసిన పని? దేవుని సన్నిధిలో నుంచి అయ్యో నేను చేశాడు, నెత్తి పడేశాడు. నువ్వు మందిరంలో ఉండటానికి అర్హుడివి కాదు. దేశ దిమ్మరిగా తిరుగో, ఊరూరు తిరుగో. శాపం అండి. నువ్వు చేసిన పనేంటి? చేసిన పనేంటి? ఆ రోజు సిలువలో రెండో దొంగ అంటున్నాడు, మనం చేసిన వాటికి ఇది అనుభవిస్తున్నారు. ఇచ్చోడా, ఆయన ఏ తప్పిదము చేయలేదు. మీకు ఒక రహస్యం చెప్పంటారా? యేసేపుని తీసుకెళ్లి గుంటలో పడేసినప్పుడు 10 మంది అన్నల ఆలోచన ఏమిటో చెప్పండి. రాత్రి యేసేపుని గుంటలో వేశారండి, కొట్టి పడేసి గుంటలో వేశారు. మామూలు గొట్ల. వాళ్ళకి ఎంత కోపం ఉందో అప్పటికి యేసేపు మీద ఎంత కోపం అంటే, వీడికేమో మంచి కొత్త బట్టలు పండగ వస్తే మనకు మాత్రం నాన్న పట్టించుకోరుగా. నాన్నకి ఇదంటే భలే ఇష్టం రావు. అంతేకాదు ఈ మధ్య కళలు కూడా బాగా వస్తున్నాయి వీడికి అండి. ఎంత కోపంతో ఎలా ఉన్నా రగిలిపోతున్నారు, ఎక్కడ దొరుకుతాడని సమయం కోసం భలే టైం దొరికింది వాళ్ళకి. యాకోబు ఏసేవును పంపించి వెళ్ళి తీసుకురాలని పంపించడం, ఒంటరిగా దొరకటం. వాళ్ళల్లో ఎంతంత ఉక్రోషం ఉందో, ఎంతంత కోపం ఉందో, ఎంతంత ఆవేశం ఉందో ఏసేపు మీద అప్పుడు చూపించారు. ఏసేపుకి అర్థం కాల. కొట్టి ఎలా కొట్టారో తెలియదు, కానీ గుంటలో నీళ్ళు లేని కోతిలో పడేది. ఆ రాత్రి వాళ్ళకి నిద్ర పట్ల. ఏమని ఆలోచన చెప్పండి? ఏసేపుని ఏం చేద్దామని ప్లాన్ చేస్తున్నారు చెప్పండి. అది ఏంటండి? చంపేద్దాం, ఏసేపుని చంపేద్దాం. అందులో పెద్దోడు రూబేను, యోధా, వీళ్ళు కాస్త ఆలోచించారు. ఆలోచించి వీళ్ళ 8 మందికి ఏమిచ్చారు? ఒక ఐడియా ఇచ్చారు. ఏసేపుని చంపేస్తే మనకేంటి లాభం?
చదవండి ఆ మాటలు. 30, 32, 37 అధ్యాయం క్షమించాలి, 26, 37, 26. ఆ, ఆ, ఆ. అదిగో, ఏంటి లాభం? ఏంటి లాభం? ఆ, ఆ. అమ్మి వేద్దాం రండి. ఆ, సమంది కదా. ఆ, వాడికి హాని ఏమీ చేయరాదని చెప్పాను. చూసావా? సిలువలో ఉన్న రెండో దొంగ అంటున్నాడు, మనము చేసిన వాటికి శిక్ష ఇది. ఇప్పుడు వీడికి హాని చేస్తే మనకు వచ్చేది వేరు. లాభం ఏమైనా ఉందో చెప్పండి, ప్రయోజనం ఏమైనా ఉందో అని చెప్పండి. వాడు మన రక్త సంబంధి, మన తోగుట్టు వాడు. వాడిని చంపితే మనకు లాభం ఏమి లేదు. అమ్మేసుకుంటే తల ₹2 డబ్బులైనా వస్తాయని ఐడియా ఇచ్చారు. ఐడియా ప్రకారం 20 నాణ్యాలకు ఇస్మాయిల్కి ఏం చేశారు? అమ్మేశారు. చేసినటువంటి దానికి తప్పకుండా శిక్ష వచ్చి పడుతుంది. ఐదో మాట, ఐదో మాట. 23:41 లోకాసు వార్త. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. తగిన ఫలము పొందుతున్నాము. జాగ్రత్త. ఈరోజు నువ్వు ఏ పంట వేస్తావో అది ఇంటికి వస్తుంది అన్నది బైబిల్ సత్యం. నువ్వు ఏమి ఇచ్చుతావో అదే పంటను కోస్తావనేది లేఖనం మనకు బోధిస్తుంది. మనుషుడా, దేవుడు ఎక్కిరింపబడడు. దేవుడు ఎక్కిరింపబడడు. నువ్వేమి ఇచ్చుతావో అదే కోస్తావు అంటున్నాడు. పాపాన్ని ఇచ్చుతావా, పాపం అనే పంట ఇంటికి వస్తుంది. అక్రమాలను ఇచ్చుతావా, అక్రమం అనే పంట ఇంటికి వస్తుంది. అన్యాయం అని పంటను వేస్తావా, అన్యాయం అనే పంట తిరిగి రావాల్సిందే. ఏమండి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు యాకోబు ఇసాకును, అన్నను, ఏశావును మోసం చేసి వెళ్ళాడు అనుకున్నాడు. తిరిగి ఎక్కడ కొట్టిందో దెబ్బ తెలుసా మీకు? లాబాన్ ఇంటికి వెళ్ళినాక ఇంత గొప్ప యాకోబు లాబాన్ చేతులు దెబ్బ మోసపోయాడు. ఎక్కడికి వెళ్ళదు. తగిన ఫలము. చదవండి, 2 దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 31 వచ్చిన. 2 దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 31 వచ్చిన. టైం అయిపోయింది, త్వరగా. వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు చూసావా, వాళ్ళ సకల ప్రవర్తనకు తగినట్టు ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దానికి ఫలం ఉంటుంది. నువ్వు ఏం చూస్తున్నావో దానికి ఫలం ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావో దానికి ఫలం ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో దానికి ఫలం ఉంటుంది. ఎవరిని మోసం చేస్తున్నావో తిరిగి రావాల్సిందే. అది ఆగే సమస్య లేదు. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి. ఆ రోజున యాకోబు నేను మోసం చేశాను అన్నను అనుకున్నాడు. ఆ రోజు యాకోబు నా నాన్నను మోసం చేశాను అనుకున్నాడు. కానీ యాకోబు వెళ్ళి 20 ఏళ్ళు అల్లాడిపోయాడు తెలుసా. రాహేలును ప్రేమించి రాహేలుతో సంతోషంగా ఉందాం అనుకున్న యాకోబుకి ఎదురైన సంఘటన ఏమి తెలుసా? లేయాను పెళ్లి చేసుకున్నాడు. ఏమండి, లేయాను ఎలా పెళ్లి చేశాడు? వాళ్ళ మామగారు మోసం చేసి యాకోబుకి ఇచ్చాడు. ప్రతిఫలం ఆడిగిపోయింది, తిరిగి రాలా. మీరు సంతోషంగా యాకోబు ఉన్నాడు అనుకుంటున్నారా? 7 ఏళ్ళు బాధ, 7 ఏళ్ళు. ఎందుకు? మరొక 7 ఏళ్ళు రాయేలు కావాలన్నావు కదా, మరొక 7 ఏళ్ళు. 7 ఏళ్ళు కొలువు చేస్తే లేయానికి పెళ్లి చేశాడు. మరొక 7 ఏళ్ళు లేయాతో కాపురం చేయటానికి ఇష్టపడలే యాకోబు తెలుసా. ఏమండి, లేయాతో కాపురం చేయటం ప్రతిసారి లేయాతో గొడవ పడేవాడు యాకోబు. చరిత్రకి వెళ్ళి చూస్తే ప్రతిసారి. ఎప్పుడు లేయాతో పూర్తిగా కాపురం చేసింది, సంతోషంగా ఉంది. లేయా శ్రమ దేవుడు చూసి మూయబడిన ఆమె గర్భము తెరిచి ఆమెకు ఒక బిడ్డనిస్తే ఇప్పుడు యాకోబు వచ్చి లేయ చుట్టూ తిరుగుతున్నాడు. అర్థమైందా? అందుకే కొన్నిసార్లు భర్తలు ఆ భార్యని ఇష్టపడకపోతే వాళ్ళను దేవుడు చూసి ఏం చేస్తాడంటే ఒక బిడ్డనిచ్చేస్తాడు. ఒక బిడ్డనిస్తే ఇంకెడికి పోవాడు? ఎక్కడికి పోడు. ఏమండి, సాయంకాలం 5 అయితే రావాల్సిందే పరిగెత్తుకుంటా. అర్థమైందా? నీకోసం కాదు,
కొడుకు కోసం. కానీ కొడుకు కోసం వచ్చిన భార్య మీద ఇష్టపడదు. మంచి కొడుకునిచ్చావమ్మా, మంచి వారసుడిని ఇచ్చావు, ఎంత కష్టపడి వీడిని నాకు ఇచ్చావు అని చెప్పి ఆ భార్యను ప్రేమించాల్సిందే. లేయా ప్రేమించబడింది ఎప్పుడు తెలుసా? 7 సంవత్సరాలు దాటిన తర్వాత. అప్పుడుకు రాహేల్ను కూడా పెళ్లి చేసుకున్నాడు. 30వ అధ్యాయంలో అప్పుడుకు రాహేల్ను కూడా పెళ్లి చేసుకున్నాడు. అయితే తగిన ఫలము ఏబు గ్రంథం 34:11. ఏబు గ్రంథం 34 అధ్యాయం 11 వచ్చి తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అర్థమైందా? తగినట్టుగా నరుల క్రియలకు అర్థమైందా? ఏంటి? అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. అదే జరిగింది ఆ రోజు సిలువలో పలికినటువంటి యేసు ప్రభు 7 మాటల్లో 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండవంటే మొదటి దొంగలో ఉన్న ఒక అద్భుతమైన క్వాలిటీస్ ఏంటో తెలుసా? రెండో దొంగలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణాలు ఏంటో తెలుసా? మొదటి దొంగను రెండో దొంగ గద్దించి కొన్ని పాఠాలు అడుగుతుంది. రే, మనం చేసిన దానికి ఇది శిక్ష, మనము చేసిన దానికి ఇది ఫలమో, ఇది శాపమో అనుభవించి తీరాల్సిందే. అయితే ఇప్పుడు 41 వచ్చిన 23:41 మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికో తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఏమంటున్నారండి? ఇక్కడే యేసు ప్రభువు చూసుంటాడేమో, ఏమండి? అవునా కదా? ఇక్కడే యేసు ప్రభువు వాని మనసును చూసుంటాడేమో. రే, మనకి ఇదంతా సబబుగా జరగాలరా, ఇది మనకు జరగాలి. ఈయన ఉన్నాడే, ఎవరు ఈయన? ఎవరైనా యేసుక్రీస్తు వారు, నజరేయుడైన యేసు, యూదులకు రాజు అని పై విలాసం ఒకటి పెట్టారే, ఆయన ఏ తప్పిదము చేయలేదు. అద్భుతం కదా? అసలు ఈ మాట ఎప్పుడైతే యేసు విన్నాడో వాడు అడిగిన ఒకే ఒక వరం. ఏమని? నేడు, దానికి ముందు, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగిన ఒక చిన్న ప్రార్థనకు ఈయన వెంటనే ఎలా రియాక్ట్ అయ్యి వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చాడంటే, నేడే, ఇప్పుడే నాతో కూడా పరదేశంలో ఉండువు. తప్పిదం. యేసుక్రీస్తు గురించి ఒక్కసారి ఒక 5 నిమిషాలు చెప్తాను వినండి. యేసుక్రీస్తు గురించి బైబుల్ అంతా వెతకండి, ఆయనలో ఒక్క తప్పు పట్టుకోడు చూద్దాం. ఏమండి? వినండి. దేవీ దేవళ్ళు ఎంతో మంది ఉన్నారు, 33 కోట్లున్నారా? వీళ్ళందరితో యేసుక్రీస్తుని ఎలా పోలుస్తావు నువ్వు? యేసుక్రీస్తు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడును, మీరు అన్యాయంగా ప్రధాన యాజకులు కయప, అన్న, ఏమండి, సద్దూకయ్యులు, పరిచయులు యేసుని తీసుకొచ్చి పిలాతు ముందు నిలబెట్టారు. పిలాతు ముందు నిలబెట్టినప్పుడు పిలాతు అన్న మాటలు చదవండి. లోకాసు వార్త 23:4. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహముతోనూ ఈ మనుషుని యందు ఏ జ్ఞానము నాకు కనిపించలేదయ్యా, మీరేదో చెప్తున్నారు, అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, ఇలా చెప్తున్నారు ఆయన గురించి, కానీ నేను చూశానయ్యా ఆయనలో ఏ నేరము. అండి చెప్పండి, కనిపిస్తుందా? ఇంకొక మాట, లోకాసు వార్త 23:13. అంతటా పిలాతు పిలిపించి చేయుచున్నాడని తీసుకొని వచ్చారు. ఇదిగో, నేను మీ ఎదుట విమర్శింపగా జ్ఞానములలో ఒక్కటైనను నాకు కనపడలేదు. 15 వచ్చిన కూడా చూసావా? హేరోదు దగ్గరికి పంపించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వాడు గలిలయవాడు కాబట్టి, హేరోదుకు అవకాశం ఉంది కాబట్టి హేరోదు దగ్గరికి పంపిస్తే హేరోదు అంటాడు, ప్రభువా నీ గురించి విన్నానయ్యా, వచ్చి చిన్న క్రీతి అంటాడు. ఆయన ఎవరు? ఒక అద్భుతం చేయి చూద్దాం అని అంటాడు.
ఏ రోజు కూడా ఈయనలో దోషం ఉన్నట్టు కనపడలేదు. మీ ముందే విమర్శించాను, మీ ముందే మాట్లాడాను. నేనేమన్నా సాటుకు తీసుకెళ్ళానా? ఇలా అంటున్నాడండి. నేనేమన్నా సాటుకు తీసుకెళ్ళానా? మీ ముందేగా విచారించింది. ఆయనలో ఏ తప్పిదం నాకు కనిపించలేదే. ఇంతటితో ఆగాడా? మూడోసారి పిలాతు 23, 22. ఆ, ఆ, ఇదిగో మూడోసారి పిలాతు మాట్లాడుతున్నాడు. అతడు ఎందుకు ఏ దుష్కార్యము చేసెను? ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు కనపడలేదు. చూసావా? చూసావా? ఇప్పుడు చెప్పండి. ఉదాహరణ ముగిస్తున్నాను. యేసు ప్రభువును అప్పగించింది ఎవరు? యోధా 30 నాణ్యాలకు అమ్మేసుకున్నాడు. యేసు ప్రభువుని సిలువకు అప్పగించాడు. వాడు వెళ్ళి ఉరి వేసుకునే ముందుగా వాడన్న మాటలు ఏమన్నాడు చెప్పండి? యోధా ఇస్కరియోతు ఉరి వేసుకునే ముందుగా ఏమన్నాడు? నేను నిరపరాధి రక్తమును అప్పగించాను. అంటే యేసుక్రీస్తును ముద్దు పెట్టుకొని అప్పగించిన యూదా ఇస్కరియోతుకు తెలుసు యేసుక్రీస్తు మంచివాడు, నీతిమంతుడు, నిరపరాధి, ఆయన దోషి కాదు, నిర్దోషి అని. పిలాతు భార్యకు తెలుసు ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు అని. యేసు ప్రభు అన్న మాట చూపించి ముగిస్తాను. 27వ అధ్యాయం, ఆ, క్షమించాలి, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. ఇది యేసు ప్రభు స్వయంగా మాట్లాడిన మాట. ఇది అండర్లైన్ చేసుకోండి, ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది. 8:46. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా చెప్తాడా? ఇప్పుడు చెప్పండి. అర్థమైందా? సిలువలో రెండో దొంగ అంటున్న మాట, ఆయన ఏ తప్పిదము, అసలు ఆయన దగ్గర ఏ తప్పు ఉందిరా? ఇదే ఇదే రెండో దొంగకు రక్షణ కలిగించింది ఈ మాటే. తెలుసా? ఆయన ఏ తప్పిదము చేయలేదు. యేసుక్రీస్తు అంటున్నాడు, నాలో ఈ మాట చెప్పమనండి. దేవుళ్ళు అనబడిన వాళ్ళు, మనుషులు అనబడిన వాళ్ళు, మేము గొప్ప, మేము గొప్ప అని చెప్పుకుంటున్న వాళ్ళు ఇలా ఇలా ప్రభువులాగా ఇలా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ప్రపంచములో ఎవడి వల్ల కాలేదు యేసుక్రీస్తులో తప్పు పట్టుకోవటానికి. ఎవరైనా ఆర్ఆర్ మూర్తి గారు ముందు మన అమెరికా వాళ్ళు ఇండియాకు వచ్చి బైబిల్ గురించి తర్జుమా చేయడానికి, తెలుగులో చెప్పడానికి ఎవరు కనిపించకపోతే ఆర్ఆర్ మూర్తి గారు ఎవరి ద్వారా పరిచయం అయితే తెలుగులో తర్జుమా చేయడానికి ఆయన పెట్టుకున్నారు. ఏం తర్జుమా చేయడానికి? కొత్త నిబంధన బైబిల్ను తర్జుమా చేయడానికి, ప్రజలకు బోధించడానికి. ఆయన్ను శాలరీ ఇచ్చి ఆర్ఆర్ మూర్తి గారు ఇంగ్లీషు తెలుగు బాగా మాట్లాడతాడని ఆయన తర్జుమా చేయడానికి పెట్టుకుంటే, ఈయన శాలరీ తీసుకొని తర్జుమా చేస్తూ బైబిల్ గురించి వాళ్ళు చెప్పిన దాన్ని ట్రాన్స్ఫర్ అంటే తెలుగులో, ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడితే తెలుగులో ప్రజలకు బోధిస్తూ ఒకరోజు ఈ బైబిల్ని తీసుకొని యేసుక్రీస్తును తప్పు పట్టుకోవాలని మత్తయి సువార్త కాంచి మొదలుపెట్టాడు. ఏమని? ఈయనలో తప్పు పట్టుకోవాలి, బైబిల్లో తప్పు పట్టుకోవాలని చదువుతూ 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 ఉంటే ఆయన చెప్పిన సాక్ష్యం మీరు ఇప్పటికైనా వినండి. యూట్యూబ్లో తిరుగుతాడు ఆర్ఆర్ మూర్తి గారు. ఈయన తప్పు పట్టుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తే ఆయనలో ఉన్న తప్పును పట్టుకున్నట బైబిల్. ఏమండి, అర్థమైందా? అది అది ఏమని? ఆ? ఈయన తప్పులు పట్టుకోవాలంటే ఈయనలో ఉన్న తప్పులు ఏలెత్తి చూపించింది, నువ్వు మంచోడివి కాదు అని. అర్థమైందా? యేసు ప్రభు సవాల్, ప్రపంచానికి ఒక సవాల్. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు చెప్పు. సిలువలో రెండో దొంగ పలికిన ఇంచుమించు 6 మాటలు మీతో నేను పంచుకున్నాను. రేపు ఆ, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉన్న విషయాలు మీతో మాట్లాడతాను. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి.
కొన్ని నిమిషాలు నీ మాటలు నాతో మాట్లాడారు. నీకు వందనాలు. ఈ వాక్యము నాయన మా జీవితాల్లో వెలిగించాలి. ఈ వాక్యం మా బ్రతుకులకు నెమ్మదిని తీసుకుని రావాలి. నువ్వు పరిశుద్ధుడివి, ఏ పాపము లేనటువంటి దేవుడివి, పాపము లేని వాడివి తండ్రి. పాపిగా ఎంచబడ్డావు, కారణము మా పాపమే. ఏ నేరము లేనటువంటి దేవుడివి నేరస్తుడిగా ఆ తీర్పులో నిలబెట్టారు. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మౌనంగా భరించావు, మాటైనా పలకలేదు. కారణం నన్ను ప్రేమించావు కాబట్టి ఆ రోజున పిలాతు ముందు మౌనంగా నిలబడాల్సి వచ్చింది. ఈ శ్రమల దినాల్లో ఉపవాసం ఉంటున్న ప్రతి బిడ్డను బలపరిచి, వారు ఆశించింది, వారు కోరుకున్నది, వారు అడిగినది క్రీస్తు మహిమలో, క్రీస్తు మహిమైశ్వర్యములో అనుగ్రహింపబడును గాక. మీరే సహాయం చేయమని ఈ వాక్యమైన బిడ్డలందరినీ దీవించి, యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని ఆశీర్వదించి, అయ్యా ఈ 21 రోజు ప్రార్థన వల్ల అనేక మంది ఈ ప్రార్థనలో బాగుపడినట్లుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.